సోషల్ మీడియా అనే ఒక టాపిక్ తీసుకున్నాం ఫస్ట్ టైం. ఎందుకంటే ఒక దేశంలో సోషల్ మీడియా దెబ్బకు అక్కడ ప్రభుత్వమే కూలిపోయింది. సోషల్ మీడియా ఒక ఆవేశానికి సోషల్ మీడియా దెబ్బకు అక్కడ ఒక ప్రభుత్వమే కూలిపోయిందని చెప్పేసి ఒక వార్త వస్తూ ఉంది. అయితే నేనేమంటా ఉన్నానంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్న జర్నలిస్టుల పైన, ప్రభుత్వం పైన, తన యొక్క వైఫల్యాల పైన ప్రశ్నిస్తున్నందుకు అక్రమ కేసులు పెట్టి జర్నలిస్టులు ఇబ్బంది పెడుతున్నా ఎవరైతే రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ సో వాళ్ళందరికీ ఒక చిన్న సలహా, ఒక సూచన ఇవ్వాలని ఈ వీడియో చేయడం జరుగుతాం. ఏమనంటే తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు వాక్ స్వాతంత్రం హక్కు ఉన్నది. సో ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, అది మీకేం హాని జరిగేంత కాడికి లేదు. కానీ అధికారం ఉంది కదా అని చెప్పేసి జర్నలిస్టుల పైన అక్రమ కేసులు పెడతా ఉన్నా. మీరు గమనించాలంటే సోషల్ మీడియాతో పెట్టుకున్నోడు ఒక ప్రధానమంత్రి దిగిపోయింది. సో అలాంటి సోషల్ మీడియాతోని యూట్యూబ్ జర్నలిస్ట్తో పెట్టుకునే ముందు జర జాగ్రత్తగా ఉండి అన్ని ఆలోచించుకొని పెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా. సో అది ప్రధానంగా మా రేవంత్ అన్నకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అది ఏం చేయాలంటే సోషల్ మీడియా దెబ్బకు ప్రధానమంత్రి అవుట్ అయింది. ఈయన పుణ్యపురుషుడే. సో ఈయన వీకిండు ప్రధానమంత్రి పదవి నుంచి ఆయనంతా ఆయన తప్పుకుంటూ వచ్చేవాడి. సో డైరెక్ట్ అదే వార్తను చూపిస్తా. వివేక్ వెంకటస్వామి గారి వెలుగు పత్రిక రాస్తాంది. సో మధ్యాహ్నం ఏమో ఆయన అప్పటిదా నిన్న ఏం చదివిను, హోమ్ మినిస్టర్ రాజీనామా చేసిండని చదివిను. డైరెక్ట్ ఇప్పుడు ప్రధానమంత్రి రాజీనామా చేసి వెళ్ళిపోయింది. ఇంకో ఇందులో కూడా మధ్యాహ్నం కూడా అదే రాశారు. మధ్యాహ్నం 2 సార్లు రాశారు వార్తను. ఇదా ఇంకో ఇక్కడ చూడు, నేపాల్ సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసారు. బాధ్యతగా హోంమంత్రి రాజీనామా చేసింది. దిగి వచ్చిన కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఓలీ ప్రభుత్వం అయినా కాఠ్మాండులో ఆగని అల్లరట. ప్రధానమంత్రి రాజీనామాకు జనరల్ జిడ్డు డిమాండ్ చేశారని చెప్పేసి మధ్యాహ్నం వచ్చింది వార్త. సో ఆ హోమ్ మినిస్టర్ రాజీనామా చేసినా కూడా ఊకోలే. ఆ సోషల్ మీడియాపై అయితే బ్యాన్ విధించారో దాన్ని ఎత్తేసి కూడా అయినా కూడా ఇక తాడుపేట తెలుసుకుందాం. కొడకల్లారా మీరా మేము అనేటట్టుగా జరిగింది. ఇక సాయంత్రం వరకు మళ్ళీ వార్త మారిపోయింది. సో హోమ్ మినిస్టర్తో పాటు ప్రధానమంత్రి కూడా ఇంకో పిఎం కేవీ శర్మ ఓలీ రాజీనామా చేసింది. సైన్యం చేతుల్లోకి పరిపాలన పోయింది. ఎట్లయితే మన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ చూసినామో అదే రకంగా సైన్యం చేతుల్లోకి పరిపాలన వదిలేసుకోవాలని పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్న ప్రధానమంత్రి రాజీనామా చేసింది ఓన్లీ సోషల్ మీడియాతో పెట్టుకున్నందుకు. రేవంత్ అన్న ఇది నీకే గుడ్ న్యూస్ అని అడిగితే, ఎందుకంటే ప్రతిరోజు సోషల్ మీడియాతో పెట్టుకునేందుకు కాబట్టి. సో మరి ఇది నీకు ఒక గుడ్ న్యూస్ అనిపిస్తుంది నాకు. సోషల్ మీడియాతో పెట్టుకుంటే ఏం జరుగుతుంది, పెట్టుకోవాలా వద్దా, పెట్టుకునే ముందు ఆలోచించుకోవాలా వద్దా. సో ఇవన్నీ విషయాలు తెలవడం కోసం ఈ వార్త పట్టుకొచ్చిన రేవంత్ అన్న. చూడ నేపాల్ ప్రధాని నివాసానికి నిప్పు పెట్టండి. ఇంకోటి నిప్పు అనిపిస్తుందిగా. పార్లమెంటు భవనము, మంత్రుల ఇళ్లు ధ్వంసం చేశారు. శర్మను రహస్య ప్రాంతానికి తరలించిన ఆర్మీ అట. దుబాయ్ పారిపోయినట్టు ప్రచారం జరుగుతుందట. సాయంత్రం కొత్త ప్రాన్ని ఎన్నుకునే ఛాన్స్ ఉందట. కాఠ్మాండు సహా మిగతా పట్టణాల్లోనూ ఆందోళన. సోషల్ మీడియా దానిపై ఆగని హింసాకాండ. యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్ అంటారు, దీని పేరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్. సో అన్ని బొమ్మలు వేసి మరీ రాసిరు. అక్కడ ప్రధానమంత్రి దించేసారు జస్ట్ సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నందుకు. అంటే అక్కడ ప్రభుత్వం పైన వస్తున్న వ్యతిరేకతను మూడగట్టుకుంటున్న తరుణంలో ఆ వ్యతిరేకతను తగ్గించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు సోషల్ మీడియాను బ్యాన్ చేశారు. కొడకల్లారా ఇంత పనుకున్నారా అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ ప్రభుత్వాన్ని గురిసిపోయేశారు. ప్రధానమంత్రి, మంత్రులు, హోమ్ మినిస్టర్లు అందరు ఇల్లు తగలబెట్టరు. ఇది రేపు ఉదయం నాకు తెలిసి సంచలనమైన వార్త కాబోతా ఉంది. ప్రపంచం మొత్తం కూడా ఒక గుణపాఠం నేర్పిస్తుంది ఇవాళ ఈ వార్త. ప్రపంచంలో ఉన్న ఏ రాజ్యానికైనా, ప్రపంచ చరిత్రలో ఉన్న ఏ దేశంలో అయినా, ఏ సోషల్ మీడియా వ్యక్తుల పైన, సోషల్ మీడియా పైన ఒక అడుగు వేయాలంటే 1కి 100 సార్లు ఆలోచించలేక ఇవాళ ఈ తీర్పు కనిపిస్తా ఉంది. ఒక మంచి తీర్పు అని అనిపిస్తుంది నా ఉద్దేశం అయితే. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజల్ని తక్కువ అంచనా వేయద్దు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేస్తానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సో ప్రజల ఆగ్రహాలకు జర ఇంకా ముందు ఆలోచించి అడిగేయాలి. సోషల్ మీడియాతో పెట్టుకుంటే పెద్దగా ముందర పడే పరిస్థితి కనిపిస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదేనే. జస్ట్ సోషల్ మీడియాతో పెట్టుకునేందుకు కాక ప్రధానమంత్రి పదవి వీకింది. ఆఖరికి తన సొంత దేశాన్నే వదిలిపోయే కాడికైంది. దుబాయ్కి వారిపోయింది అంటారు. ఇంకా ఎంతవరకు నిజమో మరి తెలియదు.
సో ఇది వార్త కనిపిస్తా ఉంది. మరి రేపు పొద్దుగాల దాదాపుగా అన్ని పేపర్లు బ్యానర్ ఐటమ్ రాసే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రపంచంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడికైనా అక్కడ ప్రజల లోపల వస్తున్న వ్యతిరేకత తగ్గించుకోవడానికి సోషల్ మీడియా పైన అవాకులు చెవాకులు పలికితే ఉండే ప్రమాదం ఏందనేది ఒకటి చూపించిండు. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మా అన్న యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ వార్త చూడాలి. ఎందుకంటే చెంపలు పల్ల కొడతా, పల్ల కొడతా, బట్టలు తీసి కొడతా అని చెప్పేసి ఏదైతే వాగుతా ఉన్నావో సోషల్ మీడియాతో పెట్టుకుంటే నిన్ను కొట్టే కాడికి అవుతుంది. గట్లా నువ్వు ఏదైతే చెప్తున్నావు అది నీకే వర్తించే కాడికి వస్తుంది. సో వెనక ముందు ఆలోచించి ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసి ప్రజల మేలుకోరే ప్రయత్నం చేయి. ప్రజల్ని మోసం చేసిండు రేవంత్ అని చెప్తుంటే మా యూట్యూబ్ జర్నలిస్ట్ పైన ఏదైతే నువ్వు ఆగ్రహవేశాలకు లోనవుతావో అది రేపు నీ భవిష్యత్తుకే ప్రమాదం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మరి నీ వెలిగే రేవంత్ వెలిగే రాసుకొచ్చింది. మరి ఆయన రాసుకొచ్చిన వెలిగే నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. సో ఇది ఒక వార్తనే.